నమస్కారం. వెళ్ళానికి స్వాగతం. ఈనాడు ముఖ్యాంశాలు. స్మార్ట్ రేషన్ కార్డుతో బహుళ ప్రయోజనాలు. ఎమ్మెల్యే జీవి. పాస్టర్లకు ప్రభుత్వ పథకాలు వర్తింపు చేయాలి. రాష్ట్రంలో ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా ప్రవేశపెడుతున్న స్మార్ట్ రేషన్ కార్డులతో ప్రజలకు బహుళ ప్రయోజనాలు లభిస్తాయని వినుకొండ నియోజకవర్గ శాసనసభ్యులు ప్రభుత్వ చీఫ్ విప్ జీవి ఆంజనేయులు అన్నారు. పట్టణంలోని స్మార్ట్ రేషన్ కార్డుల పంపిణీ కార్యక్రమాన్ని ప్రభుత్వ చీఫ్ విప్ స్థానిక శాసనసభ్యులు జీవి ఆంజనేయులు ప్రారంభించారు. ముందుగా పట్టణంలోని 12వ వార్డు అంబేద్కర్ కాలనీలో లబ్ధిదారులకు కార్డులు అందజేశారు. అనంతరం ఆయన మీడియాతో మాట్లాడుతూ రాష్ట్రంలో 30,000 వరకు రేషన్ దుకాణాలు సేవలు అందిస్తున్నాయని, మొత్తం 1,43,00,000 మందికి ఈ స్మార్ట్ రేషన్ కార్డులను పంపిణీ చేస్తున్నారని తెలిపారు. ప్రతి నెల ప్రభుత్వం ద్వారా పేదలకు చౌక బియ్యం, నిత్యావసర సరుకులు పంపిణీ చేస్తున్నామని, ఈ పథకాన్ని ఇంకా సమర్థంగా అమలు చేయడం కోసం లబ్ధిదారుల ఇంటి గడపకు చేరేలా ఈ సాంకేతిక పరిజ్ఞానం వాడుతున్నారన్నారు. స్మార్ట్ రేషన్ కార్డు ఉంటే రాష్ట్రంలో ఏ జిల్లాలోనైనా బియ్యం, సరుకులు తీసుకోవచ్చని చెప్పారు. గతంలో లాగా దుకాణాల వద్ద కార్డుదారులు గంటల తరబడి పడిగాపులు కాయాల్సిన అవసరం లేదన్నారు. రేషన్ డీలర్లకు అధునాతన ఈ పాస్ యంత్రాలను పంపిణీ చేస్తున్నామని, వేగంగా పంపిణీ చేయడానికి వారికి చాలా సులభతరం అవుతుందన్నారు. ఈ నెల 18 నుండి అసెంబ్లీ సమావేశాలు చాలా అర్థవంతంగా ఉన్నాయి. మరి గత ప్రభుత్వం ఉన్నప్పుడు లొల్లి తప్ప అందరినీ అవమానించటము, అతను మాజీ ముఖ్యమంత్రితో మరి ఆనాడు ప్రతిపక్ష నాయకుడిగా ఉన్నటువంటి చంద్రబాబు గారు పక్కన ఉన్నటువంటి తెలుగుదేశం ఎమ్మెల్యేలని రోజు తిట్టడం, అసెంబ్లీలో అవమానపరచడం, ఇదే సరిపోయింది సమయం. ఒక్క అసెంబ్లీ ద్వారా ఒక్క మంచి పని చేసింది లేదు గత ప్రభుత్వంలో. మరి ఈ రోజు అసెంబ్లీని అతి పవిత్రంగా అసెంబ్లీ సమావేశాలు జరుగుతున్నాయి. ప్రతిపక్షం లేనప్పటికీ ఈ రోజు తెలుగుదేశం, జనసేన, బీజేపీ ఎమ్మెల్యేలే ప్రతిపక్ష బాధ్యతను కూడా వీళ్ళే పోషిస్తున్నారు. అసెంబ్లీలో ప్రజా సమస్యలు ఏమైనా ఉంటే ప్రతిపక్ష ఎమ్మెల్యేలకు నోరు పడిపోయింది, మాట్లాడట్లేదు, అసెంబ్లీకి రావట్లే, జీతాలు మాత్రం తీసుకుంటున్నారు. ఇదేం సభ్యతో సంస్కారం అర్థం కావట్లా. నెల జీతాలు తీసుకుంటున్నారు, కానీ కనీసం ప్రజల సమస్య ఒక్కడి కూడా అసెంబ్లీకి వచ్చి మాట్లాడలే. రోజు అసత్య ప్రచారాలు మాత్రం చేస్తున్నారు. ఈ విధంగా ఈ రోజు అసెంబ్లీలో ప్రతిపక్ష పాత్ర కూడా అధికార పార్టీ ఎమ్మెల్యేలు, ఎన్డీఏ ఎమ్మెల్యేలు చాలా చక్కగా మంత్రుల్ని అనేక ప్రశ్నల రూపంలో మంత్రుల్ని ప్రజా సమస్యల్ని ఎత్తి చూపిస్తున్నారు. ప్రజా సమస్యల పరిష్కారాలు చూపించాలని మంత్రులను అడుగుతా ఉన్నారు అసెంబ్లీలో. ఇది ప్రజాస్వామ్య విలువలను కాపాడుతున్నటువంటి ఈ అసెంబ్లీకి వైసీపీ ఎమ్మెల్యేలు, ప్రతిపక్ష ఎమ్మెల్యేలకు ఏమాత్రం గౌరవం ఉన్నా, ప్రజల మీద వాళ్ళకి ఏదైనా గౌరవం ఉంటే వాళ్ళు ప్రజా సమస్యల మీద వచ్చి మాట్లాడాలా. ఎరువులు అని గోల్ చేస్తున్నారు. ఎరువులు అన్ని చోట్ల అవైలబిలిటీ ఉంది. దేనికి కుట్రలు, కుతంత్రాలు, అసత్య ప్రచారాలతోటే ఓడిపోయారు. 5 ఏళ్లు అసత్య ప్రచారాలు నమ్ముకున్నారు. జనాలకు మాత్రం పనులు చేయలే. అభివృద్ధి శూన్యం. అనేక మంది, లక్షల మందికి పంగనామం పెట్టారు సంక్షేమ పథకాలు అమలు చేయకుండా. అందుకోసం గత ప్రభుత్వం అన్ని విధాల వైఫల్యం చెందింది. ఒక్క హామీ నిలబెట్టలేదు. ఈ రోజు అన్ని హామీలు, సంవత్సరం 4 నెలల్లోనే సూపర్ 6 పథకాలని సూపర్ హిట్ గా ప్రజలకు అందించింది ఎన్డీఏ ప్రభుత్వం. ఏ దేశంలో అనుందా? ఇచ్చిన హామీల్ని మొత్తం 1 year లోనే అన్ని పథకాలు ప్రజలకు ఇవ్వడం ఈరోజు దేశ చరిత్రలో ఎక్కడా లేదు. 4,000 పెన్షన్ ఒక ఆంధ్రప్రదేశ్ లోనే ఎక్కువ ఇస్తున్నారు. వేరే రాష్ట్రాల్లో 1,000 రూపాయలు, 2,000 ఇస్తా ఉన్నారు. కానీ పెన్షన్ 4,000 ఇస్తూ సంక్షేమ పథకాలు అమలు చేస్తా ఉన్నారు. సంక్షేమ పథకాలకి 1,000 కోట్ల రూపాయలు ఖర్చు పెడుతూ సంక్షేమానికి పెద్ద పెట్టేశారు. అట్లాగే ఈ రోజు పల్లె పండుగ పేరుతో అభివృద్ధి కార్యక్రమాలు జరుగుతూ ఉన్నాయి. ప్రతిపక్ష ఎమ్మెల్యేలు రావాలా, అసెంబ్లీకి రావాలా, ప్రజా సమస్యల మీద మాట్లాడాలా. వాళ్ళు ఇది ఏమి అడిగినా సమాధానం చెప్పడానికి మా ప్రభుత్వం సిద్ధంగా ఉంది. అసెంబ్లీలో వేదికగా ప్రజా సమస్యలు రమ్మని మాట్లాడతాం. అంతేగాని రోజు దుష్ప్రచారాలు చేయడం కరెక్ట్ కాదు. దుష్ప్రచారాలని ప్రజలు నమ్మలేదు. అందుకే 151 సీట్ నుండి 11 సీట్లు ఇచ్చారు. ప్రజలు మీ అసత్య ప్రచారాలు, దుర్మార్గాలు నమ్మలేదు కాబట్టే, మీ దుర్మార్గాలు, దోపిడీలు ప్రజలకు అర్థమైనవి కాబట్టే మీకు ప్రతిపక్ష హోదా కూడా ఇవ్వలేదు ప్రజలు. అంటే కనీసం ఇప్పటికైనా ప్రతిపక్ష ఎమ్మెల్యేలుగా మీ బాధ్యత చేయండి. ఒక చీఫ్ విప్ గా అసెంబ్లీకి రమ్మని నేను ఆహ్వానిస్తున్నా ప్రతిపక్ష ఎమ్మెల్యేలు కూడా. ప్రజలకు మేలు చేసే విధంగా అర్థవంతంగా చర్చిద్దాం రండి. మీకు కావాల్సిన సమయాన్ని కూడా ఇస్తాం. అసెంబ్లీలో మీరు మాట్లాడడానికి కావాల్సిన సమయం కూడా ఇస్తాం. అలాగే ఈ రోజు అసెంబ్లీ ఒక దేవాలయం లాగా చక్కగా ప్రజా సమస్యల మీద చర్చిస్తూ ముందుకెళ్ళడం చాలా అభినందనీయం. ప్రజలందరికీ ప్రయోజనంగా, రాష్ట్ర ప్రజలందరికీ ఉపయోగపడే విధంగా మంచి చర్చలు జరుగుతూ ఉన్నాయి. గత అసెంబ్లీలు కూడా బాగా జరిగినాయి. ఈసారి అసెంబ్లీ సెషన్స్ కూడా రాష్ట్ర అభివృద్ధి ధ్యేయంగా పెట్టుకుని, ప్రజా సమస్యల పరిష్కారం ధ్యేయంగా పెట్టుకుని, మంచి సాంప్రదాయాల్ని, అట్లా మంచి కొత్త సంస్కరణలు తీసుకురావడానికి ముఖ్యమంత్రి చంద్రబాబు గారు నేతృత్వంలో మరి ఈ అసెంబ్లీలో ప్రజా సమస్యల వేదికగా నిలబడుతుంది. 18 నుండి జరగబోయే కార్యక్రమాలు ఎమ్మెల్యేలు అందరూ కూడా వచ్చి అసెంబ్లీకి రాబోతా ఉన్నారు. ఈ సెషన్ కూడా, ప్రతి సెషన్ కూడా విజయవంతంగా జరుగుతుందని ఆశాభావం వ్యక్తం చేస్తున్నా. థ్యాంక్ యూ. పల్నాడు జిల్లాలోని పాస్టర్లకు ప్రభుత్వం నుండి రావాల్సిన పథకాలు వచ్చే విధంగా ఫెలోషిప్ ద్వారా పోరాడి సాధిస్తామని పల్నాడు జిల్లా పాస్టల్ ఫెలోషిప్ ఫౌండర్
బిషప్ గంజిగుంట జయప్రకాష్ తెలిపారు. ఈ మేరకు వినుకొండపట్నంలోని తహసీల్దార్ కార్యాలయంలో తహసీల్దార్కు వినతి పత్రం అందజేసి పాస్టర్ల యొక్క సమస్యలను పరిశీలించాలని కోరారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ పల్నాడు జిల్లా పాస్టర్ల ఫెలోషిప్ ద్వారా ప్రతి నియోజకవర్గంలోని పాస్టర్లకు ప్రభుత్వం నుండి నో అబ్జెక్షన్ సర్టిఫికెట్ తో పాటు పథకాలు వచ్చే విధంగా ఫెలోషిప్ ముందు ఉండి పోరాడుతుందని తెలియజేశారు. కార్యక్రమంలో 5 మండలాల ప్రెసిడెంట్లు బాలయ్య, శిఖాదం, ఇమానియల్, యోహోన్ తో పాటు జిల్లా నాయకులు యహోశివ, జిల్లా సలహాదారుడు ఎస్ ప్రేమయ్య, రాంబాబు, నమ్ముల వెంకటేశ్వరులతో పాటు పి ప్రభాకర్ పాల్గొనడం ఎంతో అభినందనీయంగా ఉందన్నారు. పల్నాడు డిస్ట్రిక్ట్ పాస్టర్స్ ఫెలోషిప్ ఫౌండర్ అండ్ ప్రెసిడెంట్ బిషప్ డాక్టర్ జయప్రకాష్ మాట్లాడుతూ ఉన్నాను. ఈరోజు మన పల్నాడు జిల్లాలో వినుకొండ టౌన్లో తహసీల్దార్ గారి ఆఫీస్ దగ్గర వినుకొండ నియోజకవర్గం కమిటీ లీడర్స్ పల్నాడు డిస్ట్రిక్ట్ పాస్టర్స్ ఫెలోషిప్ తరఫున ఒక మెమోరాండం వినతి పత్రం తహసీల్దార్ గారికి, ఎంఆర్ఓ గారికి ఇవ్వాలని ఆఫీస్ దగ్గరకు వచ్చాం. అది ఏమిటంటే, మన సేవకులు చర్చీలు కట్టుకొని పరిచర్య చేస్తున్నటువంటి సంవత్సరాల తరబడి నో అబ్జెక్షన్ సర్టిఫికెట్ చాలామందికి కొరతగా ఉంది. ఎన్ఓసి లేక చాలామంది సేవకులు ఇబ్బంది పడుతూ ఉన్నారు. మన ఫెలోషిప్ తరఫున తహసీల్దార్ గారికి గౌరవనీయులు వారికి ఇచ్చి మెమోరాండం మంజూరు చేయవలసిందిగా మేము కోరటం జరిగింది. ఈరోజు తహసీల్దార్ గారు కూడా స్పందించి ఎంతో ప్రేమతో ఈ యొక్క వినతి పత్రాన్ని స్వీకరించి తప్పకుండా చేస్తాం, అవసరత అక్రత కలిగిన వారందరికీ కూడా చేద్దామని చెప్పి మాట ఇవ్వటం జరిగింది. వారికి క్రీస్తు పేరిట మేము శుభములు తెలియజేస్తూ ఉన్నాం. అలాగనే ఇంకా కొన్ని అవసరతలు అక్రతలు కూడా వారికి ఈ వినుకొండ పరిసర ప్రాంతంలో సేవ చేసే దైవజనులకి మన ఫెలోషిప్ ద్వారా వారికి విన్నవించటం జరిగింది. ప్రభుత్వం కూడా చాలా సహకరిస్తుంది. ఇంకా ప్రభుత్వాన్ని మన క్రిస్టియన్ సేవా పరిచర్యకు సంబంధించిన సేవకులకు ఇంకా ఎన్నో అవసరతలు అక్రతలు తీరుస్తారని మేము భావిస్తున్నాం. ఈ అక్రతలు ప్రభుత్వం ద్వారా పొందుకుంటాం. చాలా వరకు మరి దేవుని పేరట అందరికీ ప్రార్థన చేయమని కోరుతూ ఉన్నాం. ప్రతి సేవకుడు కూడా ఈ అవకాశాన్ని వినియోగించుకోండి. సేవలో ఈ యొక్క నో అబ్జెక్షన్ సర్టిఫికెట్లు తీసుకొని పంచాయతీ తీర్మానం, అలాగనే రిజిస్ట్రేషను, ట్రస్ట్ కానీ సొసైటీ కానీ ఇలా ఎన్నో ముందు సేవక పరిచర్య సంబంధించిన డాక్యుమెంట్స్ అంతా కూడా సిద్ధపరచుకొని సేవ చేయటం, ప్రభుత్వానికి ఏదైనా వెరిఫికేషన్ వచ్చినప్పుడు మన దగ్గర ఉండాల్సిన ఎవిడెన్స్ ఉండటం చాలా మంచిదని పల్నాడు డిస్ట్రిక్ట్ పాస్టర్స్ ఫెలోషిప్ ఫౌండర్గా, ప్రెసిడెంట్గా నేను భావిస్తూ ఉన్నాను, అందరికీ తెలియపరుస్తున్నాను. ఈరోజు నాతో వచ్చినటువంటి కమిటీ లీడర్సు ఆయా మండలాలు శావల్యాపురం, బొల్లాపల్లి, నూజెండ్ల, ఈపూరు మండల ప్రెసిడెంట్లు వచ్చారు, నియోజకవర్గం కమిటీ వారు వచ్చారు. వీరిని బట్టి నేను ఎంతో సంతోషిస్తూ ఇంకా రానున్న దినాల్లో సేవకులందరి పక్షంగా నేను ఏదైనా చేయగలిగితే ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్ళి ఏదైనా చేయగలిగిన కార్యక్రమాలు చేస్తానని ఈ యొక్క వినుకొండ నియోజకవర్గం సేవకులందరికి కూడా నేను మాటిస్తూ, మరి ప్రభుత్వ అధికారులకు కూడా నేను చాలా థ్యాంక్స్ చెప్తున్నాను. ప్రభుత్వానికి కూడా ఏదైనా అవసరం వస్తే వారి దృష్టికి తీసుకెళ్ళి చేయించుకోవాలని ఆశతో ఉన్నాం. దేవునికి మహిమ కలుగును గాక. అందరూ ప్రార్థన చేయండి. ప్రధానమంత్రి నరేంద్ర మోడీ పుట్టినరోజు 17వ తేదీన 75వ జన్మదినం సందర్భంగా 17వ తేదీ నుండి అక్టోబర్ 2వ తేదీ వరకు సేవా పక్వాడ్ కార్యక్రమాలు ఆంధ్రప్రదేశ్ బీజేపీ అధ్యక్షులు మాధవ్ ఆదేశాలతో పల్నాడు జిల్లా శశికుమార్ సూచనలతో నిర్వహించడం జరుగుతుందని పల్నాడు జిల్లా ప్రధాన కార్యదర్శి మరియు సేవా పక్వాడ్ కన్వీనర్ కట్టా సుబ్బారావు తెలియజేశారు. పర్యవేక్షణలో భాగంగా ముఖ్య అతిథిగా కట్టా సుబ్బారావు వినుకొండ 5 మండలాల్లో పాల్గొని సేవా పక్వాడ్ గురించి వివరించారు. ఎందుకంటే మోడీ గారి 75వ జన్మదినోత్సవం సందర్భంగా మనం ఏంటంటే ఆయన ప్రతి సంవత్సరం పుట్టినరోజుకి రాజకీయ కోణం ఆలోచించకుండా సేవా కోణంగా ప్రజలకు మంచి చేయాలనే ఒక సంకల్పంతో ఉన్నారు. ఆయన 73వ జన్మదినోత్సవం అప్పుడు విశ్వకర్మలకి 1,000,000 మందికి మేలు చేశారు.
దేశవ్యాప్తంగా. అలానే 74వ సంవత్సరం అప్పుడు సుభద్రా స్కీమ్ పెట్టి ఆడవాళ్ళకి 1 కోటి మంది మహిళలకి మేలు చేశారు. అలాగే ఈ సంవత్సరం వచ్చేసరికి ఆరోగ్య శిబిరాలు పెడుతున్నారు. 75,000 ఆరోగ్య శిబిరాలు పెడుతున్నారు దేశవ్యాప్తంగా. మహిళలకు ఆరోగ్యం, చిన్నపిల్లలకు ఆరోగ్య విషయం మీద ఈ ప్రతి విషయం కూడా దేశాన్ని ముందుకు తీసుకెళ్లడంలో నరేంద్ర మోడీ గారి పాత్ర ప్రపంచవ్యాప్తంగా మనం చూస్తున్నాము. ఈ రోజు భారతీయ జనతా పార్టీ ఆధ్వర్యంలో 15 రోజుల పక్షోత్సవాలు అక్టోబర్ 2వ తారీఖు వరకు 17వ తారీఖు వారి పుట్టినరోజు, అలాగే విశ్వకర్మ పుట్టినరోజు కూడా ఆ రోజు సెప్టెంబర్ 17 నుంచి 2వ తారీఖు వరకు 15 రోజులు అన్ని కార్యక్రమాలు, రక్తదాన శిబిరాలు, ఆరోగ్య శిబిరాలు, మొక్కలు నాటడం, దీన్ దయాళ్ ఉపాధ్యాయ అనేక కార్యక్రమాలు, ప్రజలకు మేలు చేసే కార్యక్రమాలను తీసుకుని వెళ్తున్నాము. ఈరోజు రూరల్ మండలంలో కుమ్మరపాలెంలో ఉండి వీళ్ళందరూ సహకారం తీసుకొని రేపు ఈ గ్రామాల్లో మేము కార్యక్రమాలు చేపడతాము. జిల్లా కన్వీనర్ గా, సేవా పక్వాడు కన్వీనర్ గా, జిల్లా ప్రధాన కార్యదర్శిగా నన్ను ఆహ్వానిస్తే ఇక్కడికి రావడం జరిగింది. వీళ్ళందరూ ఆహ్వానించినందుకు ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాం. పట్నంలోని హనుమాన్ నగర్ లో మాల మహానాడు నియోజకవర్గ కార్యాలయం ప్రారంభోత్సవ కార్యక్రమం నియోజకవర్గ కమిటీ ఆధ్వర్యంలో నిర్వహించారు. ప్రారంభోత్సవ కార్యక్రమానికి జాతీయ అధ్యక్షులు గోల అరుణ్ కుమార్, రాష్ట్ర అధ్యక్షుడు డాక్టర్ గోదా జాన్పాల్ పాల్గొని ప్రారంభించారు. ఈ సందర్భంగా జరిగిన సమావేశానికి అధ్యక్షులుగా మాల మహానాడు కోశాధికారి పెనుమాల రమేష్ అధ్యక్షత వహించగా వక్తలు మాట్లాడుతూ ఈ నియోజకవర్గంలో మాలలకు ఏ సమస్య వచ్చినా నియోజకవర్గ కమిటీతో పాటు జిల్లా, రాష్ట్ర, జాతీయ కమిటీ అండదండలుగా ఉంటుందని, నియోజకవర్గంలోని మాలలందరినీ ఏకం చేస్తూ ఎస్సీ వర్గీకరణ పేరిట మాలలకు జరుగుతున్న అన్యాయంపై వివరిస్తూ వారిని చైతన్యపరుస్తూ రాష్ట్రంలోని కైకలూరులోని దానగూడెం లాంటి గ్రామాల్లో మాలలపై జరుగుతున్న దాడులను అరికట్టే దిశగా మేమున్నాం అనే భరోసా ఇచ్చే దిశగా మాల మహానాడు నాయకులు, మాల సైన్యం పనిచేయాలని, రానున్న అసెంబ్లీ సమావేశాల్లో ఎస్సీ వర్గీకరణపై మరోసారి చర్చ జరపాలన్నారు. అనంతరం నూతన కమిటీ సభ్యులకు నియామక పత్రాలను ముఖ్య అతిథులుగా చేతుల మీదుగా అందజేశారు. కూటమి ప్రభుత్వం పరిపాలన లోపాలను మరియు ప్రజల కష్టాలను గురించి ప్రశ్నించినందుకు గాను వినుకొండ ఐటీ వింగ్ అధ్యక్షుడు అబ్బూరి శ్రీనివాసరావుపై అక్రమ కేసులు పెట్టి అరెస్ట్ చేయడం జరిగిందని పల్నాడు జిల్లా ఐటీ వింగ్ అధ్యక్షులు పులిచెర్ల అంజిరెడ్డి తెలియజేశారు. ఏడాది కాలంలో రాష్ట్రంలో రైతులు ఆందోళన, విద్యార్థుల సమస్యలు మరియు బినామీలు ప్రభుత్వాసులు దారాదత్తం చేయటం, వాటి గురించి వైఎస్ఆర్సీపీ చేస్తున్న అలుపెరగని పోరాటానికి ప్రజా మద్దతు ఉండాలని, ఇలాంటి చర్యలకు భయపడబోమని, ప్రజా ఉద్యమాలను రాబోయే రోజుల్లో ఉధృతం చేస్తామని తెలియజేశారు. పాఠశాల విద్యాశాఖ ఆధ్వర్యంలో ఉమ్మడి గుంటూరు జిల్లా పరిధిలో జిల్లా విద్యా శిక్షణా సంస్థ బోయపాలెంలో నిర్వహించిన కళా ఉత్సవ్ 2025 పోటీల్లో స్థానిక జిల్లా పరిషత్ బాలికోన్నత పాఠశాల విద్యార్థులు ప్రతిభ చాటారు. నాటక విభాగంలో గిడుగు ఏకపాత్రాభినయం ప్రదర్శించిన 10వ తరగతి విద్యార్థి శ్రీలక్ష్మికి ఉమ్మడి గుంటూరు జిల్లా స్థాయిలో 3వ బహుమతి లభించిందన్నారు. శాస్త్రీయ నృత్యం, చిత్రలేఖనం, జానపద నృత్యంలో విద్యార్థులు పాల్గొని ప్రశంసలు పొందారు. పాఠశాలలో నిర్వహించిన కార్యక్రమంలో బహుమతి పొందిన విద్యార్థులను ప్రధానోపాధ్యాయులు బి శైలజ, ఉపాధ్యాయులు అభినందించారు. ఇంతటితో వెన్నెల న్యూస్ సమాప్తం. తిరిగి రేపటి వార్తలను మరలా కలుద్దాం.